హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ యొక్క కథను ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ద ఫార్మర్ అండ్ హిస్ సన్స్. ఒకప్పుడు ఒక రైతు తన 5 కొడుకులతో నివసించేవాడు. కొడుకులు బలంగా ఉండేవారు మరియు కష్టపడి పనిచేసేవారు. కానీ వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఎల్లప్పుడూ గొడవ పడేవారు. ఇది రైతుకు అస్సలు నచ్చలేదు. తన కొడుకులు కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని కోరుకునేవాడు. ఇప్పుడు మనం దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ ఫార్మర్ యూజ్డ్ టు లివ్ విత్ హిస్ 5 sons. The sons were strong and hard working, but they always used to argue and quarrel with each other. The farmer did not like this at all. He wanted his sons to get along and live peacefully together. రైతు వారితో ఎంత మాట్లాడినా మందలించినా కొడుకులు వినేటట్లు అనిపించలేదు. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందనే ఆలోచనలో ఉన్న రైతుకు ఎట్టకేలకు ఒక ఆలోచన వచ్చింది. No matter how much the farmer spoke to them or scolded them, the sons did not seem to listen. The farmer kept on thinking that how this problem could be resolved, and at last got an idea. ఒకరోజు కొడుకులందరినీ పిలిచి కర్రల కట్ట చూపించాడు. అతను వారితో, మీలో ఎవరైనా ఈ కర్రలను కట్ట నుండి వేరు చేయకుండా విరగొట్టడానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నానని అని చెప్పాడు. One day he called all his sons and showed them a bundle of sticks. He told them, I want any of you to try to break these sticks without separating them from the bundle. అతని కుమారులు ప్రతి ఒక్కరూ తమ శక్తి మరియు నైపుణ్యాన్ని ప్రయోగించి కర్రల కట్టను విరగొట్టడానికి ప్రయత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినా ఒక్కరు కూడా ఆ కర్రలను విరగొట్టలేకపోయారు. Each of his sons took a turn and had tried to break the bundle of sticks using all their strength and skill. But no matter how hard they tried, none of them could break the sticks. అప్పుడు రైతు కర్రలను వేరు చేసి తన కొడుకులకు ఒక్కొక్క కర్రను ఇచ్చాడు. ఈసారి సులువుగా కర్రలు విరిచారు. Then the farmer separated the sticks and gave each stick to each of his sons. This time they were able to break the sticks easily. అప్పుడు రైతు ఇలా వారికి వివరించాడు. చూడండి, కర్రలు ఒక కట్టలో ఉన్నప్పుడు ఎవ్వరూ వాటిని విరగగొట్టలేరు. కానీ అవి విడిపోయినప్పుడు ఎవరైనా వాటిని సులభంగా విరగగొట్టవచ్చు. ఈ కర్రల వలె మీరు కుటుంబంగా కలిసి ఉన్నప్పుడు మీరు బలమైన మరియు విడదీయరాని వారుగా ఉంటారు. కానీ మీరు కలహాలతో ఎప్పుడు పోట్లాడుకుంటూ విడిపోయి ఉంటే మీరు ఒక కర్ర వలె బలహీనంగా మారుతారు అని చెప్పాడనమాట. ద ఫార్మర్ దెన్ ఎక్స్ప్లెయిన్డ్, See, when the sticks were together in a bundle, no one could break them. But when they were separated, anyone could easily break them. Just like these sticks, when you are united as a family, you will become strong and unbreakable. But if you are quarrel and divide, you become weak, just like the single sticks. ఆ రోజు నుండి కొడుకులు ఐక్యత మరియు సామరస్యంతో జీవించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. కలిసి పనిచేస్తామని, కుటుంబ సమేతంగా ఐక్యంగా ఉంటామని హామీ ఇచ్చారు. From that day on, the sons understood the importance of unity and living in harmony. They promised to work together and stay united as family. కథ యొక్క నీతి ఏంటంటే, కలిసి ఉంటే నిలబడతాము, విడిపోతే పడిపోతాము. ఇట్ మీన్స్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. సో మనము ఎప్పుడు కలిసి ఉండి ఐక్యంగా ఉంటే ఏ పనైనా సాధించగలము అనే దాన్ని చక్కగా వివరించడం జరిగింది. దట్స్ ఫర్ ద స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.